వేసవిలో కుండపోతు వర్షాలతో ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. తెలంగాణతో పాటు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటు ఈ 2-3 రోజుల నుండి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులతో పాటు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనతో ఇటు అయితే ఎప్పటిలా కాకుండా ఇటు వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కూడా ఇటు తీర ప్రాంతాన్ని దాటి ఇటు రాష్ట్రం అంటే రెండు రాష్ట్రాల వైపు ప్రయాణించడంతో ఇటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఇటు రైతులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇటు నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఏదైతే ములుగు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు దాదాపు 200 ఎకరాల పంట కూడా ఇటు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం. దాంతోపాటు నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు హైదరాబాద్ మహానగరం కూడా ఇటు ఎక్కడికక్కడ జలమయమైన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా ఇటు నీళ్లు నిలిచిపోయి ఎక్కడికక్కడ నాలాలు కూడా పొంగిపోయి ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. దాంతోపాటు ఇటు పొద్దున ఆఫీసులకు వెళ్ళాలంటే మార్నింగ్ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కురిసినటువంటి వర్షానికి ఇటు అయితే ఆఫీసులకు వెళ్ళేవారు సమయానికి చేరుకోలేక ఇటు నానా తంటాలు కూడా పడ్డ పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో చూస్తున్నట్టు. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీతో పాటు సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా ఇటు భారీ నుంచి అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసినాయి. ఇటు అర్ధరాత్రి నుండి కూడా ఇటు ఉదయం 9:30 గంటల వరకు కూడా ఇటు ఆ వర్షం భారీ నుంచి మోస్తారు వర్షం కురిసింది. దీంతోపాటు ఇటు అక్కడ ఆఫీసులకు వెళ్ళేటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇటు ఎంప్లాయీస్తో పాటు ఇటు హైదరాబాద్ తిరిగేటువంటి నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ఉత్తర అయితే నైరుతి బంగాళాఖాతం నుండి ఇటు ఉత్తర తమిళనాడు తీరం వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఇటు 1.5 కిలోమీటర్ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇటు ఉపరితల ఆవర్తన దూరం ఏర్పడిందని ఇటు వాతావరణ శాఖకు సంబంధించినట్టు అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఒక మోస్తారు నుంచి కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కూడా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయి అంటూ కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇటు మార్కెట్లో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ మార్కెట్లో టార్పాలిన్ కవర్స్ ఉన్నాయా లేవా అంటూ కూడా ఇటు అధికారులకు సూచనలు చేశారు. ఇటు అయితే పంట కళ్ళల్లో ఉన్న నేపథ్యంలో అటు ఆ వడ్లు తడవకుండా కూడా ఇటు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు కావాల్సినటువంటి టార్పాలిన్ కవర్లు అన్నీ కూడా అందించాలంటూ కూడా ఇటు ప్రభుత్వం చెందినటువంటి అధికారులు సూచన చేసినట్టు ఏదైతే వర్షానికి ఆరుగాలం కష్టించి శ్రమించినటువంటి పంట ఈ వర్షానికి తడిసి ముద్ద ఇటు పాడవకుండా దానికి సంబంధించి టార్పాలిన్ కవర్లు కూడా అందించాలంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనట్టు ఇటు అధికారులు తెలుపుతూ ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ మహానగరంలో ఇటు రాత్రి నుంచి కూడా కురిసినటువంటి వర్షాలకు ఇటు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు ఈ ఉపరితల ఆవర్తనం అయితే బంగాళాఖాతం దాటి ఇటు వస్తున్న నేపథ్యంలో రానున్న 3 రోజులు కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తాయంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఈ 3 రోజులు రాగల 3 రోజుల్లో ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అయితే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు అన్ని రంగాల అధికారులు కూడా అప్రమత్తం కావాలంటూ ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, హైదరాబాద్ నుండి.